టైం చూస్తే 9:30 అవుతుంది, కానీ ఈ టైంలో చూడండి మా వాళ్ళు వచ్చి చికెన్ కర్రీ చేద్దామంటున్నారు. హాయ్ గైస్ అందరికి, ఈరోజు చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం. ఇంకా 2 kgs చికెన్ తెచ్చి దాన్ని ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసాం. క్లీన్ చేసిన తర్వాత మ్యారినేట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా చికెన్ మ్యారినేషన్ చేయడానికి కావాల్సిన అన్ని మసాలాలు ఒకదాని తర్వాత ఒకటి మర్చిపోకుండా వేసి బాగా మ్యారినేట్ అయితే చేసాం. మ్యారినేట్ చేసిన చికెన్ ని ఒక 30 minutes పక్కన పెట్టేసాం. ఈ లోపు మా సుమంత్ గారు టొమాటోస్, ఆనియన్స్ తెచ్చి కట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మా వాడికి వాడు లవర్ గుర్తొచ్చిందంట, అందుకని ఏడుస్తున్నాడు. అయినా కానీ ఆ బాధ నోచుకుని కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసాడు. చికెన్ కర్రీ చేయడానికి మావాడైతే ఇటుకరాళ్ళు తీసుకొచ్చి ఒక పొయ్యిని సెట్ చేశాడు. ఇంకా ఆ పొయ్యి మీద బాండిల్ పెట్టి దాంట్లో నూనె, టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్ని వేసి బాగా వేయించాం. వెజిటేబుల్స్ అన్ని బాగా వేగిన తర్వాత అందులో చికెన్ వేసాం. ఈ చికెన్ కర్రీకి చెఫ్ ఎవరంటే నేనే మావా. ఇంకా చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంటే మా వాళ్ళు ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నారు. అలా కొద్దిసేపటి తర్వాత చికెన్ కర్రీ చేయడం అయిపోయింది. ఆ చికెన్ కర్రీని టేస్ట్ చేసి మావాడు సూపర్ గా ఉందంటున్నాడు. ఇంకా చికెన్ కర్రీ చేయడం అయిపోయింది కాబట్టి వెళ్లి తినడమే లేటు. ఇంకా మేమందరం తినడానికి కూర్చుంటే మా సుమంత్ గడు వడ్డించడం స్టార్ట్ చేశాడు. ఇంకా చేసింది నేనే కాబట్టి చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అందరం తినేసిన తర్వాత ఈ రోజు మా చరణ్ గడి బర్త్డే ఉంది, అందుకనే వాడి కోసం కేక్ అయితే తీసుకొచ్చాం. మావ కేక్ అయితే తీసుకొచ్చాం గానీ అందులో క్యాండిల్ తేడం మర్చిపోయాం. అందుకనే క్యాండిల్ ప్లేస్ లో అగ్గిపుల్ల పెట్టి వెలిగించేసాం మావా. ఇంకా మావాడు కేక్ అయితే కట్ చేశాడు. సరే మావా, మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. కొంచెం మన ఛానల్ ని కూడా ఫాలో చేయండి.